ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ ఆగస్టు మంత్ లో మీకు ఎలాంటి మార్పులు అనేవి మీ లైఫ్ లో రాబోతున్నాయి అనేది మనం చూద్దాము. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను ఆగస్ట్ మంత్ లో వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది, మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వస్తాయి కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ గా అండ్ రిలేషన్షిప్ పరంగా అండ్ హెల్త్ పరంగా, వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం మనం. సో ఫస్ట్ ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక పైల్ నెంబర్ 1 లో 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 అండ్ 31. ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన పైల్ అన్నమాట. అలాగే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. ఫర్ సపోజ్ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, ఈ 2 పైల్స్, ఇది పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2, ఈ 2 పైల్స్ లో ఏదో ఒకటి ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ అనేది తీసుకుని ఈ 2 పైల్స్ లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రీడింగ్ లోకి వెళ్దాము. ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది అనేది చూద్దాము. ఎవరైతే 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అంటే రిలేషన్షిప్ కి సంబంధించింది కూడా ఉంది కాబట్టి సో మీ నేమ్ అనేది తలుచుకోండి అండ్ మీ పార్ట్నర్ నేమ్ కూడా తలుచుకోండి. మీ ఇద్దరి మధ్య మెమరీస్ కూడా తలుచుకోండి. అండ్ ఆగస్టు మంత్లో అంటే పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్గా ఆలోచించండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించింది చూద్దాం. ఫస్ట్ మనము కెరీర్ పరంగా చూద్దాము. కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, జాబ్ ఆర్ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అనేది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించి చూద్దాం మనం. సో కెరీర్ పరంగా ద లవర్స్, సో కెరీర్ పరంగా మీ పార్ట్నర్కి సంబంధం అంటే మీరు ఏంటంటే మీ పార్ట్నర్ వలన మేబీ మీ పార్ట్నర్ కానివ్వండి, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇటు పార్ట్నర్ వల్ల మీకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అండ్ మీ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీకు మీ పార్ట్నర్కి మధ్య వాళ్ళ వల్ల కూడా మీరు కొంచెము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడము, లేదా కెరీర్ పరంగా ఎవరో ఒకళ్ళు అయితే థర్డ్ పర్సన్ అయితే మీకు మీ కెరీర్ పరంగా కానివ్వండి, మీ జాబ్ పరంగా కానివ్వండి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. బట్ మీకు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీకు హెల్ప్ చేస్తారా, ఏదర్ ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే సపోర్ట్ చేయడం కానివ్వండి, రికమెండేషన్ చేయడం కానివ్వండి, ఇది ఏదో ఒకటి అయితే మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయితే మీకు వస్తుంది. బట్ జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఉంటే కనుక మీ కొలీగ్స్తో కానివ్వండి, మీ హయ్యర్ అథారిటీ వాళ్ళతో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరము. దానివల్ల మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఆగస్టు మంత్లో.
ఒకవేళ ఎవరైనా సేమ్ ఇదే రీడింగ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు స్టూడెంట్స్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా మీ స్టడీస్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు స్టడీస్ మీద కాకుండా ఎక్కువగా మీ లవ్ లైఫ్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం అనేది తగ్గించుకొని మీ లైఫ్లో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అనేది తీసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ స్టడీస్కి కూడా ఎవరో ఒకళ్ళు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమో లేకుంటే వాళ్ళ వల్లనే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడమో మీ స్టడీస్ మీద ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు కానివ్వండి లేకుంటే నార్మల్గా చదువుకునే వాళ్ళైనా కూడా. సో కంపల్సరీ ఆ డిస్టర్బెన్సెస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఏదైనా మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు అయితే క్రియేట్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేబీ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట థర్డ్ పార్టీ అంటే. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ చూడడము, వాటికి ఎక్కువగా టైం స్పెండ్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవడం ఇట్లాంటివి కూడా అవుతూ ఉండొచ్చు. సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది చూద్దాం. ఆగస్టు మంత్లో మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. 10 of Swords, 5 of Pentacles. సో ఫైనాన్షియల్గా వస్తే కంపల్సరీ మీరు ఈ మంత్లో ఏదైతే ఆగస్టు మంత్లో ఉందో ఆ ఆగస్టు మంత్లో కొంచెం ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చైనా హాస్పిటలైజ్ అయ్యి మనీ అనేది స్పెండ్ చేయవలసి వస్తుంది. లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్స్ అయితే ఉంది. లేదా ఏదర్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. ఎలా అంటే మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటారు, ఆ మనీ ఇచ్చి అప్పుగా ఇవ్వడమో లేకుంటే ఎవరైనా హెల్ప్ అడిగితే చేయడమో చేసి ఉంటారు. దానివల్ల కూడా మీకు ఇప్పుడు ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వాళ్ళు వెళ్ళిపోవడమో లేకుంటే వాళ్ళు కట్టకుండా ఉండడమో అది మీ మీద పడడమో లేకపోతే ఎవరికైనా షూరిటీ ఉండడమో మీరు ఇలాంటివి ఏవో ఒకటి అయితే మీరు తీసుకుని ఉంటారు డెసిషన్ అనేది. దానివల్ల ప్రాబ్లం అయ్యి ఫైనాన్షియల్ లాస్ అనేది కనిపిస్తుంది. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఎవరికైనా అప్పు ఇచ్చే టైంలో కానివ్వండి లేకుంటే వాళ్ళ నుండి అప్పు తీసుకున్న టైంలో కానివ్వండి మీరు జాగ్రత్త పడడం అనేది చాలా చాలా అవసరము. అలాంటివి ఏమన్నా ఇప్పుడు ఈ ఆగస్టు మంత్లో తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక 1కి 10 సార్లు ఆలోచించుకుని తీసుకోవడం అనేది చాలా బెటరు. అండ్ ఆల్రెడీ ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక సో వాళ్ళ నుండి కూడా మీరు మంచిగానే అడిగి రిటర్న్ తెప్పించుకోవడం అనేది చాలా అవసరము. ఫైనాన్షియల్ లాస్ అయితే చూపిస్తుంది. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ గురించి చూద్దాము. చివరిలో రిలేషన్షిప్ చూస్తాను. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళకు సంబంధించింది ఉందో వాళ్ళు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. Three of Swords, 6 of Cups. హెల్త్ పరంగా అంటే ఓన్లీ మీ పార్ట్నర్కి సంబంధించిన ఆల్రెడీ మీరు రిలేషన్షిప్ ఇష్యూస్లో ఉన్నారు అండ్ బ్రేకప్ అవ్వడమో లేకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడమో ఏదో ఒకటి అయితే ఉంది. ఓన్లీ ఆ రీజన్ వలన మాత్రమే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోవడము, ఆ హార్ట్ బ్రేక్ వలన మీరు ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, ఓవర్ థింకింగ్ చేయడము, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని మీ పాస్ట్ లైఫ్లోనే బతుకుతూ మీ లైఫ్లో కెరియర్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి మీ హెల్త్ పరంగా కేర్ అనేది తీసుకోకపోవడము, టైంకి నిద్రపోవడము, టైంకి తినకపోవడము ఇలాంటి ఇష్యూస్ వలన మీకు హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో బట్ హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉన్నా అంటే
ప్రాబ్లం వచ్చేది ఓన్లీ మీ థాట్స్ వల్లనే, మీ పార్ట్నర్ ఎందుకు ఇలా చేశారన్న థాట్స్ వల్లనే, స్ట్రెస్ వల్లనే. బట్ మీకు ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ వల్ల కానివ్వండి, మీ ఫ్రెండ్స్ వల్ల కానివ్వండి, దీంట్లో నుంచి మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంది. సో కంపల్సరీ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారన్న థాట్స్తో ఉన్నారా, లేకుంటే వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల మీరు బాధపడుతూ ఆ స్ట్రెస్లోనే ఉన్నారా, ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? సో కంపల్సరీ ఎవరో ఒకరికైతే మీరు షేరింగ్ అనేది చేసుకున్నారు. అంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, బాధ అనిపిస్తుంది వాళ్ళతో, లేకుంటే కోపం వస్తుంది వాళ్ళతో, వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల, ఇలాంటివి ఏవో ఒకటి మీలో మీరు మీ బాడీకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల కొంత రిలీఫ్ అని వస్తుంది. లేదండి మేము ఎవరికి షేర్ చేసుకోలేము, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అని అనుకుంటే కనుక యూనివర్స్కి అనేది సరెండర్ అవ్వండి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని అప్పుడే మీరైతే రికవరీ అయితే అవుతారు. లేకుంటే ఇప్పుడున్న ప్రాబ్లం కనుక మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు మీరు చాలా హెల్దీ అండ్ స్ట్రెస్ ఫ్రీతో ఉన్నారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి, అంత మనసులో పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో డెఫినెట్గా ఈ కేర్ అనేది తీసుకోండి మీరు డెఫినెట్గా. సో రిలేషన్షిప్కి సంబంధించింది చూద్దాం మనం. అంటే మరీ ఓవర్ థింకింగ్ చేసే పర్సన్స్ కొంతమంది ఉంటారు. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏంటంటే బాగా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్స్ ఉంటారు. వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వల్లనే మనకి నెగిటివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటాం మనము. సో దాన్ని అయితే కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మీ హెల్త్ కేర్ కూడా తీసుకోండి. ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండండి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో, ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్ అనేది, శ్వాస తీసుకుని వదిలేవి, మెడిటేషన్ లాంటివి, ఇలా ప్రాణాయామం లాంటివి, ఇలాంటివి మీరు చేస్తూ ఉండడం వల్ల మీ స్ట్రెస్ కానివ్వండి, మీ లైఫే చేంజ్ అవుతుంది. కరెక్ట్గా 21 days చేసి చూడండి, మీ హెల్త్లోనే ఎంత చేంజ్ వస్తుందో, మీ ఫేస్లో కూడా అంతే గ్లో అనేది వస్తుంది. అంటే మీ థాట్స్ కూడా మారుతాయి. సో డెఫినెట్గా ఏది కూడా లోపల సప్రెస్ చేయడం వల్ల కూడా మన లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇక పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు అనమాట. చాలా మందికి ఎవరైతే ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ప్రతి చిన్న దానికి కూడా ఓవర్గా ఆలోచించుకొని ఎందుకు ఇలా అయిపోయింది, అసలు ఎందుకు వీళ్ళు లైఫ్లోకి వచ్చారు, ఎవరైనా కూడా మన లైఫ్లో వచ్చారంటే మన సోల్కి లెసన్ నేర్పించడానికి మాత్రమే వస్తారు. అది గుడ్ లెసనా బ్యాడ్ లెసనా అనేది మన కర్మని బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం మంచి కర్మ చేసామనుకోండి, డెఫినెట్గా మంచి లెసన్ నేర్పించడానికే వస్తారు. వాళ్ళ వల్ల మనలో చాలా మంచి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. లేదు వాళ్ళ వల్ల చెడు జరిగి వాళ్ళ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి బ్రేకప్ అయిపోయి బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నారు అంటే డెఫినెట్గా బ్యాడ్ కర్మ అనేది ఉండొచ్చు. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, మేము చాలా మంచి వాళ్ళమండి, చాలా సాఫ్ట్ నేచరు, అందరికీ హెల్పింగ్ చేసే నేచరు. అంటే కొంతమంది రీడింగ్కి వచ్చే వాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్న ఎగ్జాంపుల్ కింద. సో నేను ఎవ్వరికీ చేయను, ఇంకా నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎంత హెల్ప్ చేస్తానంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంటుందని చెప్పి దానాలు చేస్తూ ఉంటాను, అది చేస్తూ ఉంటాను, ఇది చేస్తూ ఉంటాను అని చెప్తాను. సో ఈ జన్మలో మీకు ఆ కర్మ లేకపోవచ్చు, బట్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చి ఉండొచ్చు, యాన్సిస్టర్స్ అంటే పూర్వీకుల నుండి వచ్చి ఉండొచ్చు. సో ఎలా అయినా కూడా వస్తుంది. మీరు ఇది చేయడం వలన ఈ జన్మలో మీరు కొంచెము హెల్పింగ్ నేచర్ చేయడం వలన ఎంతో కొంత సివియర్గా అవ్వకుండా మీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు భూతద్దంలో చూసారనుకోండి, భూతద్దంలో చూస్తే ఏదైనా చిన్నది కూడా పెద్దగానే కనిపిస్తుంది కదా. సో అలా మీరు చూడకుండా మీరు చూసే విధానాన్ని బట్టే మీ ప్రాబ్లం అనేది ఉంటుంది, అది చిన్నదా పెద్దదా అనేది. సో చూద్దాము, రిలేషన్షిప్కి సంబంధించింది చూద్దాము. మీ పార్ట్నర్ గురించి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ ఆగస్టు మంత్లో వాళ్ళ నుండి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా, వాళ్ళు ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా, వాళ్ళు మీతో ఎలా ఉండే ఛాన్స్ అనేది ఉందనేది మనం చూద్దాము. Eight of Cups,
Queen of Wands, Eight of Pentacles, Three of Cups, Three of Pentacles, Seven of Swords. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ లైఫ్లో అంటే వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళ మీద మీకు చాలా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రీజన్ కూడా చెప్పకుండా చాలామంది 99% ఏంటంటే రీజన్ చెప్పకుండా సైలెంట్గా ఉండడము, అవాయిడ్ చేయడము, లేకుంటే ఏ రీజన్ చెప్పకుండా ఒక సిల్లీ రీజన్స్తో దూరంగా ఉండడము, కావాలనే దూరంగా ఉండడం కానీ కావాలనే బ్లాక్ చేసుకోవడం కానీ చేశారు. అంటే పర్టికులర్గా రీజన్ అయితే ఏం లేదనమాట. అంటే పాస్ట్లో కూడా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరగడం కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు తప్ప ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ అనేది రాలేదు మీ రిలేషన్షిప్కి. బట్ దానివల్ల మీకు చాలా చాలా కోపం వస్తుంది. వాళ్ళు చేసింది ఏదైనా ఉంటే డిస్కస్ చేయాలి, ఏమైనా ఉంటే చెప్పాలి. అప్పుడే కదా డిస్కస్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటేనే కదా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో మెయిన్ ఏంటంటే కంపల్సరీ మీ పార్ట్నర్ ఏంది మీరు అనుకుంటున్నారు మీరు వాళ్ళని మోసం మీరు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. మేబీ వాళ్ళు వేరే రిలేషన్షిప్లో ఉన్నారు, ఇదర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఎంట్రీ ఇచ్చారు, దానివల్లే నా లైఫ్లోకి రాలేదు అన్న థింకింగ్ మీకుంది. బట్ అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసి వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వాటి కోసం బిజీగా ఉన్నారు. బట్ వాళ్ళు కంపల్సరీ ఇవేవైతే ఉన్నాయో వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ అంటే మీ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ సెల్ఫిష్గా ఆలోచించకుండా దూరంగా ఉంటున్నారంటే వాళ్ళ ప్రెజెంట్ మేబీ పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు ఎక్కువ టైం ఇచ్చి ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. అవి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మాత్రమే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కదా అని మీరు తిట్టుకుంటూ ఉండడం వల్ల ఏమీ రాదు. బట్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి అండ్ డెఫినెట్గా అది వచ్చి మీకు షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ గోల్స్ ఏవైతే రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ గోల్స్ అనేవి రీచ్ అయ్యి అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఫస్ట్ మీకే చెప్పాలి అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ దాని మీదే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. దానికోసమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం కూడా జరిగింది. సో అండ్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక పర్ఫెక్ట్ పెయిర్ అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని అన్ని రకాలుగా మీరు చూడడానికి బాగుండొచ్చు, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా మీరు మంచి వాళ్ళు అండ్ ఎప్పుడు కూడా సాఫ్ట్ నేచర్ ఉండడమే కాకుండా మీరు ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అంటే తొందరపడి ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా మాట్లాడడము, ఒకవేళ వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకునే పర్సన్ అనమాట మీరు. సో అదైతే మీ పార్ట్నర్లో చాలా ఇష్టం మీకు. సో డెఫినెట్గా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తన లైఫ్లో మీరు వచ్చిన టైంలో మీరు ఎంత హ్యాపీగా అండ్ నవ్వుతూ ఉన్నారు అంతే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని అయితే వారు ఇప్పటికీ కూడా కోరుకుంటున్నారు. బట్ డెఫినెట్గా మీరు బాధపడతారని కూడా తెలుసు. బట్ బాధపడతారంటే రీజన్ వచ్చేసి వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు కదా. సో ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు కాబట్టి మీరు ఆ రీజన్తో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు థింకింగ్ చేస్తారన్న ఉద్దేశం ఎక్కువ ఉందన్నమాట. సో మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా లాంగ్ టర్మ్గా ఉంది. మేబీ 2-3 years పైనే రిలేషన్షిప్ అనేది ఉండడము, చాలా మందిలో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి,
ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా అయి ఉన్నారనమాట. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత దగ్గరగా తెలుసుకున్న మీరు ఇలా థింక్ చేయడము వాళ్ళకి వాల్యూ ఇచ్చినట్టు కాదు కదా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంది. సో డెఫినెట్గా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ దగ్గర నుంచి తీసుకున్నారు తప్ప మిమ్మల్ని మోసం చేసే యూజ్ చేసుకుని వదిలేయడానికి అయితే కాదనమాట. సో దానివల్లే మరి చెప్పకుండా వెళ్ళడము ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అంత టైం అనేది మీకు ఇవ్వలేకపోవచ్చు. సో దానికి మీరు కోరుకునేది కూడా టైం అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అండ్ లవ్ మాత్రమే. సో మీరు వాళ్ళకి వాదించడము, మీరు వాళ్ళతో గొడవ పడ్డము, మీరు డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకు అని వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి డిఫైన్ చేసుకుంటున్నారు. సో ప్రెజెంట్ ఏంటంటే దానివల్ల దూరం ఎందుకు గొడవలు జరుగుతూ దూరంగా ఉండడం ఎందుకన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉండడం అయింది. డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుని డెఫినెట్గా వాళ్ళైతే రావాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళకైతే మీరంటే అందరికన్నా కూడా అంటే మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ లైఫ్లో అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకున్నా కూడా మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అయితే 100% నమ్ముతున్నారు. సో వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో లేకుంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని కొంచెం క్లియర్ చేసుకుని అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. సో దానికోసం మీరు వెయిట్ చేయాలి. నేను మోసం చేశాను అనుకుని తిట్టుకుంటా ఉండొద్దు అని అయితే మీ బ్లెస్సింగ్స్ మాత్రమే కావాలని అయితే కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా మీరు ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ ఇస్తారో కంపల్సరీ మీ పార్ట్నర్ తిరిగి వస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు తిట్టుకుంటూ వీళ్ళు ఎప్పుడు మోసం చేశారు, నా దగ్గర అది తీసుకున్నారు అలా చేశారు ఇలా చేశారు నా లైఫ్ మీరు బ్లేమింగ్ చేసుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ మీ పార్ట్నర్ని ఉంటే కనుక అదే ఎనర్జీస్ వెళ్తాయి అనమాట. ఒకవేళ వాళ్ళు బ్లేమింగ్ చేయకపోయినా మీరు చెప్పారంటే సో అదే ఎనర్జీస్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఇదనమాట ఈరోజు ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఆగస్టు మంత్లో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆగస్టు మంత్లో హెల్త్ అండ్ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ అండ్ కెరీర్ పరంగా జాబ్ ఆర్ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ ఆలోచించకుండా న్యూట్రల్గా ఉండండి. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించి సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. తీసుకుని మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అనేవి చేసుకోండి. సో షఫలింగ్ చేసే టైంలో స్కిప్ చేసేసి మాకు అవ్వలేదు ఇలా కాదు అలా కాదని అనుకోకండి. ఎందుకంటే షఫలింగ్ చేసే టైమే మేజర్ రోల్ రీడింగ్ కనెక్ట్ అవ్వడానికి. సో ఫస్ట్ జాబ్ ఆర్ కెరీర్ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాము. Nine of Swords, the Moon. జాబ్ ఆర్ కెరీర్ పరంగా అంటే మీ ఓన్గానే అంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం వల్లనే మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. ప్రెజెంట్ కానివ్వండి ఫ్యూచర్ కానివ్వండి ఆగస్టు మంత్లో కానివ్వండి. అంటే ఏంటంటే ఓన్లీ మీరు ఓవర్ సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి మాత్రమే మీరు ఓవర్ థింకింగ్ చేయడము ఓవర్ సెన్సిటివ్గా ఉండడము వస్తుందో రాదో అని ఆలోచిస్తూ ఉండడం వలన మాత్రమే మీకు జాబ్ ఆర్ కెరియర్ పరంగా ప్రాబ్లం అనిపిస్తుంది. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ థింకింగ్ మాత్రమే. మీ థింకింగ్ ఎప్పుడైతే మార్చుకుంటారో మీ ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకుంటారో ఫర్ సపోజ్ మీకు వచ్చిన దానికి ఫర్ సపోజ్ జాబ్ చేసే వాళ్ళకి ఫర్ సపోజ్ ఒక 20,000 శాలరీ వస్తుంది అనుకోండి. బట్ దాంతో మీరు సాటిస్ఫై అవ్వకుండా ఇంతే వస్తుంది ఎంత కష్టపడినా నేను 8 hours కష్టపడినా ఇంతే వస్తుంది ఎంత కష్టపడినా ఇంతే వస్తుంది అన్న ఫీలింగ్లో మీరు ఉంటున్నారు కాబట్టే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఆ వచ్చిన దానివల్ల మాత్రమే మీకు ఆ జాబ్ అనేది కెరీర్ పరంగా కానివ్వండి ముందుకు వెళ్ళడం లేదు. మీరు ఎప్పుడైతే వన్స్
అసలు జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మనకు జాబ్ వచ్చిందంటే వాళ్ళకన్నా మనం గ్రేటే కదా అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, అండ్ కెరియర్ పరంగా సో నేను ఒకప్పుడు అసలు ఏం లేదు, ఇప్పుడు నాకంటూ ఒక జాబ్ ఉంది, నాకంటూ ఒక బిజినెస్ ఉంది, సో నేను దేనికి తక్కువ అన్నట్టు మీరు ఆలోచించి, మీరు లేని దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఉన్న దాని గురించి గ్రాటిట్యూడ్లో అయితే ఉండట్లేదు. సో ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్లో ఉంటారో కంపల్సరీ మీ జాబ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి కెరియర్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానీ ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ కావాలని అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీ థాట్స్ మార్చుకోగానే మీకైతే వస్తుంది. ఓన్లీ మీ ఓవర్ థింకింగ్ వలన మాత్రమే మీరు ప్రజెంట్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు. అంటే వాళ్ళ వలన నా తలరాత బాగాలేదేమో అది దాని ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు అన్నమాట మీరు. సో మైండ్ సెట్ అనేది మార్చుకుంటే డెఫినెట్గా యూనివర్స్ అన్నీ తీసుకొచ్చిస్తుంది. గ్రాటిట్యూడ్లో ఉండాలి. ప్రతి చిన్న దానికి కూడా మనం ఎప్పుడూ కూడా చాలా మందికి ఏంటంటే ఎన్ని ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు జీరో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఒక 1 lakh శాలరీ సంపాదిస్తున్నా కూడా ఒక 1 lakh అయినా వాళ్ళకి 2 lakhs వస్తాయి, నాకు 1 lakh వస్తాయి అన్న ఫీలింగ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎప్పుడు కూడా వచ్చిన మనీ వస్తూనే ఉంటాయి, పోయేమని పోతానే ఉంటాయి అనమాట. సో సాటిస్ఫాక్షన్ అండ్ గ్రాటిట్యూడ్ అంటే ప్రతి దానికి కూడా మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. సో ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అప్పుడే. సో నెక్స్ట్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందనేది చూద్దాము. సో హెర్మిట్, సో ఫైనాన్షియల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే టీచింగ్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే అథారిటేటివ్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి మంచి పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే మీ మనీ పరంగా మీకు ఇంకొక వే అనేది కనిపిస్తుంది, ఇంకొక దారి అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో జరిగిపోయిన దాని గురించి ఆలోచించద్దు అండ్ లేని దాని గురించి బాధపడుతూ ఉండొద్దు. సో డెఫినెట్గా మీరు మీ లైఫ్లో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం కానివ్వండి, ఫైనాన్షియల్గా ఏదో ఒక రూపంలో ఎవరొకళ్ళ సహాయం అనేది మీకు అవసరమైనప్పుడు రావడం కానివ్వండి, లేకుంటే చాలా రోజుల నుంచి మీరు లోన్స్ అప్లై చేసి ఉండొచ్చు, అవి రావడం కానివ్వండి, ఎవరొకళ్ళ హెల్ప్ అనేది కంపల్సరీ మీకు ఉంటుంది. సో కంపల్సరీ మీ గోల్స్ ఏవైతే మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్స్ అనేవి ఫైనాన్షియల్గా మీకు రీచ్ అవ్వగలుగుతారు. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. 5 of Pentacles, Page of Pentacles. సో ఎవరైతే మీరు ఆల్రెడీ ఓవర్ థింకింగ్ పర్సన్ అదైతే కనిపిస్తూనే ఉంది. సో మీరు ఓవర్ థింకింగ్ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ అవ్వకుండా, లేకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్నదానికి ఎక్కువ టెన్షన్ అయిపోయి యాంగ్జైటీమెంట్లో ఓవర్ థింకింగ్ చేసేసారనుకోండి, డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా మిమ్మల్ని చాలా డౌన్ చేస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ హెల్త్ కేర్ అనేది మీరు తీసుకుంటే కనుక ఫైనాన్షియల్గా మనీ లాస్ అనేది అవ్వకుండా ఉంటుంది హెల్త్ పరంగా. అండ్ మీరేంటంటే కొంచెం సెన్సిటివ్ నేచర్ ఉన్న పర్సన్స్ కాబట్టి ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోండి. అండ్ హెల్త్ కేర్ ఏవైతే టైంకి తినడము, టైంకి డైట్ ఫాలో అవ్వడము, ఇలాంటివి చేయండి. లేట్ నైట్ నిద్రపోవడం కానివ్వండి, లేట్ నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక దయచేసి మార్చుకోండి. సో అప్పుడే మీ హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మనీ కూడా ఉంటాయి అనమాట. మన హెల్త్ బాగోకపోతే కదా హాస్పిటల్కి వెళ్ళి మనం మనీ స్పెండ్ చేస్తాము. అదే హెల్త్ బాగుందనుకోండి హాస్పిటల్కి పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. సో కంపల్సరీ మీ హెల్త్ కేర్ అనేది తీసుకోండి. లేకుంటే
హాస్పిటల్కి మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీ హెల్త్ అండ్ మీ థాట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటే కనుక డెఫినెట్గా దీని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు మీరు. సో రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం మనం. సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ హ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్, Ace of Wands, Empress, the Wheel of the Devil. So definitely మీకు మీ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. అది కూడా ఎప్పుడు అంటే మీరు ఏదో ఒకటి ఫంక్షన్కి వెళ్ళడం కానీ, ఏదో ఒకటి సెలబ్రేషన్స్ కానివ్వండి, ఏదో ఒకటి పూజ చేసుకోవడము, ఏదో ఒకటి సెలబ్రేషన్కి సంబంధించిన మూమెంట్లో డెఫినెట్గా ఆ టైంలో మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది ఆ టైంలో వస్తుంది డెఫినెట్గా. మేబీ ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా టూర్స్కి వెళ్ళడం కానివ్వండి, వ్రతాలు, శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసం కాబట్టి వ్రతాలు పూజలు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా టెంపుల్కి కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదో ఒక టైంలో, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టైంలో అయినా కూడా మీ పార్ట్నర్కి మీకు ఈ మంత్లో జరిగిన ఏదో ఒక మెమరీస్ అయితే మీ లైఫ్లో జరిగే ఉంటుంది మీ పార్ట్నర్తో. అవి గుర్తుకు వచ్చి అయితే మీ డెఫినెట్గా మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదా అన్ఎక్స్పెక్టెడ్గా బయట మీకు ఎదురుపడడం కానివ్వండి, అలా అయితే జరిగి తనలో చేంజ్ అనేది, అంటే మీ థాట్స్ అనేవి తనలో చేంజ్ అవుతాయి అన్నమాట. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని, అంటే మీ మెంటాలిటీ అండ్ మీ బిహేవియర్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో డెఫినెట్గా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమో, లేకుంటే దూరంగా ఉండడానికి ట్రై చేయడమో చేస్తున్నారు. బట్ డైరెక్ట్గా కలవడం, లేకపోతే పాస్ట్ మెమరీస్ అనేవి గుర్తు రావడం వల్ల వాళ్ళ మనసు ఏంటంటే మీకు కాంటాక్ట్ అయ్యేలాగా అయితే చేస్తుంది. డెఫినెట్గా మీరు ఏదైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుండి కమ్యూనికేషన్ రావాలని, డెఫినెట్గా వాళ్ళైతే కమ్యూనికేషన్ చేస్తారు. మీరు ఇప్పటి వరకు చాలా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి, బట్ ఇప్పుడు వాళ్ళు మీకుతో ఎడిక్షన్లోకి వచ్చే ఛాన్స్ అయితే టైం అయితే వచ్చేసింది. సో మీతో మాట్లాడకుండా ఉండాలని చాలా ట్రై చేస్తున్నా కూడా అదైతే వాళ్ళు కొన్ని బౌండరీస్ పెట్టుకుని దాంట్లోనే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారనో లేకపోతే వద్దనో ఇట్లా వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ బౌండరీస్ కూడా తెంచుకుని బయటకు వచ్చే థాట్స్ అనేవి వాళ్ళ ద్వారా వస్తాయి అన్నమాట. సో కంపల్సరీ మళ్ళీ వాళ్ళు మీతో రీకాంటాక్ట్ అనేది, రీయూనియన్ అనేది, న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఈ మంత్లో. సో డెఫినెట్గా ఏంటంటే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ న్యూ స్టార్ట్ అనేది మీ మీద ఉన్న ప్రేమ, ఎఫెక్షన్, వాళ్ళకి డెఫినెట్గా మీ మీద చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నంత మంచిగా అండ్ మీ పార్ట్నరు చాలా తప్పులు చేసినా కూడా అంతే పేషెన్స్తో మీరు వాళ్ళ లైఫ్లో వెయిట్ చేశారు. చాలా విషయాల్లో కూడా మీ పార్ట్నర్ వెళ్ళిపోవడానికి కూడా పెద్దగా రీజన్ ఏం లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ అంతే. దానివల్ల వెళ్ళిపోయినా కూడా మీరు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు, అంతేగాని వాళ్ళని బ్లేమింగ్ చేయడము, వాళ్ళని క్రిటిసైజ్ చేయడము ఇలాంటివి ఏమీ కూడా మీరు తీసుకోకుండా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. సో డెఫినెట్గా వాళ్ళైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంపల్సరీ ఈ మంత్లో 8th మంత్లో డెఫినెట్గా వస్తారు. మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లోకి రావడం కానీ, బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో నుండి తీయడం కానీ, డైరెక్ట్గా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయినా కూడా ఉంది. సో డెఫినెట్గా మీరు ఎదురు చూస్తున్న మూమెంట్స్ అయితే రాబోతున్నాయి. సో దానికోసం ఎదురు చూసినన్ని రోజులు బాధపడుతూ ఉన్నన్ని క్షణాలు అన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా
టైం స్పెండ్ చేసి ఫస్ట్లో కోపం వస్తుంది, బట్ వాళ్ళ గురించి నెగిటివ్ థాట్స్ వస్తున్న వాటి అన్నిటిని కంట్రోల్ చేసుకుని బ్లెస్సింగ్సే మీరు ఇస్తూ ఉండండి. వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలి, నాతో ప్రేమగా ఉండాలన్న విధంగానే మీరు థాట్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే ఇవైతే జరుగుతాయి. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించినది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.